అందరికీ నమస్కారం. ఫ్యాబులస్ బిగినింగ్స్ కి స్వాగతం. ఈ ఛానల్లో మనం 4 సెగ్మెంట్స్ ని ఒకే వేదిక మీదకి లేదా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరిగింది. నిన్న వీడియోలో మనం మ్యారేజ్ బ్యూరో గురించి చెప్పుకున్నాం. ఈవేళ సెకండ్ సెగ్మెంట్ గా సెకండ్ చాప్టర్ కంపానియన్స్ అనే టాపిక్ లేదా అనే అంశం లేదా ఈ ఛానల్లో మా ద్వారా చేయబడుతున్నటువంటి సర్వీసెస్ లో ఇది రెండో చాప్టర్. అయితే ఈ సెకండ్ చాప్టర్ కంపానియన్స్ కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్ అండ్ క్రిటికల్ పొజిషనల్ గా కూడా చెప్పుకోవచ్చు. అయితే నేను దీన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి దీని ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా దీన్ని విని మరి మీరు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇది కేవలం 50+ సీనియర్ సిటిజన్స్ కోసం, 50+ to 70 ఏజ్ వరకు ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరికైనా సరే డైవర్స్ కానీ లేదా కంపానియన్ పార్ట్నరు డెత్ కేసు కానీ ఉన్నట్లయితే వారికి సెకండ్ థాట్ అనేది అంటే మరలా వివాహం చేసుకోవడం కానీ లేదా లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉండాలి అనుకుంటే కనుక ఈ యొక్క ప్లాట్ఫామ్ ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అయితే ఇందులో చూడవలసినటువంటి అంశాలు ఏంటి, మనం ఎలాగా దీనికి అప్లై చేసుకోవాలి, ఎటువంటి విషయాల్ని అంటే ఇష్యూ కాంప్లికేటెడ్ అవ్వకుండా ఎటువంటి విషయాల్ని మనం గమనించుకొని ముందుకు వెళ్ళాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైఫ్ లో చాలా లైఫ్ గడిచి వస్తారు వీళ్ళు, అంటే జీవితాన్ని చూసి ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి వస్తారు 50+ to 70 అంటే. అయితే ఏజ్ అనేది ఇక్కడ లైఫ్ కి నెంబర్ కాదు, అది లవ్ కూడా ఏజ్ లిమిట్ లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సెకండ్ చాప్టర్ లో సెకండ్ ఛాన్స్ అనేది మనం లైఫ్ అంతా గడిపి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసి మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవాల ద్వారా మరి మనకి ఒక పార్ట్నరు వాళ్ళ లైఫ్ లో చనిపోవడం కానీ లేదా డైవర్స్ తీసుకోవడం కానీ జరిగినప్పుడు మిగిలిన లైఫ్ ని ఒంటరితనంగా గడపడం అనేది ఎవరికైనా సరే కష్టంగానే ఉంటుంది. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క మానసిక స్థితి వారి యొక్క స్థితిగతులను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీని అట్లా స్పందిస్తూ ఉంటారు. అయితే మీ యొక్క మనసుల యొక్క స్పందన విధానాన్ని బట్టి మీకు ఎవరికైనా సరే ఒక కంపానియన్ లేదా ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలి అనుకుంటే ఈ సెకండ్ చాప్టర్ కంపానియన్షిప్ లోకి మీరు రావచ్చు. దీనికి తెలుగు పేరుగా నేను పెట్టినటువంటిది ఏంటంటే మీరు నేను. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దీనివల్ల మీరు దీని ద్వారా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఒక కంపానియన్ ని లేదా ఒక ఎమోషనల్ సపోర్ట్ ని కోరుకున్నట్లయితే మీకు ముందుగా ఏముంటుందంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తర్వాత ఒక కంఫర్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఇది అడ్వాంటేజెస్ ఏంటంటే ఎవరైతే ఇటువంటి లైఫ్ ని కోరుకుంటున్నారో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏముంటాయంటే ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, అంటే ఒక పార్ట్నర్ అనేది ఒక వ్యక్తికి ఉండడం వల్ల ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే హ్యాపీనెస్ లో ఈ కంపానియన్షిప్ లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అంటే ఒంటరిగా జీవితాన్ని గడిపే బదులు వారికి ఒక తోడు, వారికి ఒక ఆలంబన ఉన్నారు అనేటటువంటి భావం ఒక శక్తిని ఇస్తుంది. అది తర్వాత ఫ్యామిలీ అండర్స్టాండింగ్. ఈ మెచ్యూర్ ఏజ్ లో మనం అన్ని బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ లైఫ్ అంతా ఒక ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్లియర్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ లైఫ్ బాగుంటుంది, ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ బాగుంటుంది, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం అనేది తెలుస్తుంది వాళ్ళకి. తర్వాత ఫైనాన్షియల్ అండ్ సోషల్ స్టెబిలిటీ. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల బెటర్ ప్లానింగ్ అనేది ఉంటుంది. ప్లాన్ చేసుకోవడం అంటే ఇద్దరు ఎలా కలిసి జీవించాలి, ముందుకి లైఫ్ లో ఎలాగ వెళ్ళాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండడం వల్ల ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏజ్ అనేది ఒక నెంబర్ కాదు,
లైఫ్ లో హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే దీన్ని మనం ఒక థిన్ లైన్ దాటి వెళ్ళకూడదు అనమాట. అంటే ఇది ఏదో శారీరక పరమైనటువంటి కోరికలు అనే థిన్ లైన్ కి దాటి మనం ఒక ఇమోషనల్ సపోర్ట్ కోసం, ఒక మెచ్యూరిటీ ఆఫ్ లైఫ్ కోసం ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే దీనికి ముందుకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం దేన్ని కన్సిడర్ చేయాలంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ని కన్సిడర్ చేయాలి. ఇలా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం కంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ కూడా కావాలి. అంటే మీ చిల్డ్రన్, కొంతమందికి చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి ఉంటాయి, తర్వాత కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ముందు క్లారిటీ తెచ్చుకొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, పెద్దలతోటి, మీ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ తోటి అందరితోటి మాట్లాడి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. తర్వాత క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. అంటే మీకు ఏం కావాలి, అంటే మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తర్వాత మీకు బౌండరీస్ ఎంతవరకు మీరు పెట్టుకోవాలి. మ్యూచువల్ గా ఇద్దరికి బౌండరీస్ ఉంటాయి, మ్యూచువల్ గా ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మీరు ఏ విధమైనటువంటి స్టేటస్ లో ఉన్నారు, అదే విధంగా బౌండరీస్ పెట్టే విషయంలో కూడా ఎటువంటి బౌండరీస్ ని మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ముందు క్లారిటీగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అదే విధంగా లీగల్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఈ సెకండ్ మ్యారేజ్ లో డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలా మంది కిందకి డౌన్ అయిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వీటిని బ్యాలెన్స్ చేయలేక, తర్వాత చిల్డ్రన్ తో ప్రాబ్లం రావడం, తర్వాత ఫ్యామిలీస్ లో ప్రాబ్లం రావడం, ఫైనాన్షియల్ మ్యాటర్, ఇక్కడ లీగల్ మ్యాటర్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. వీటన్నిటి నుంచి కూడా మీరు ముందుగా అన్ని చూసుకొని మీకు క్లారిటీ, తర్వాత ఫ్యామిలీ సపోర్టు ఇవన్నీ తీసుకొని మాత్రమే ఇక్కడ స్టెప్ వేయాల్సి ఉంటుందన్నమాట. ఇది చాలా అంటే చాలా పేషెన్స్ తోటి, చాలా సెన్సిటివ్ మైండ్ తోటి చేయవలసినటువంటి అంశం అనమాట. తర్వాత సోషల్ మూవింగ్ లో కొన్ని నమ్మకాలు అనేవి ఉంటాయి అనమాట, కొన్ని మిత్స్ ఉంటాయి. అంటే ఇలాగా ఇది చేయడం మంచిదా కాదా, ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా రాంగ్ అనేటటువంటిది. మ్యారేజ్ వరకు పర్వాలేదు, మ్యారేజ్ వరకు అంటే అది మళ్ళీ ప్రాపర్టీస్, లీగల్ మ్యాటర్స్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఛేదించుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఇక్కడ లివింగ్ ఇన్ టుగెదర్ అనేది కూడా రాంగ్ అనే అభిప్రాయం సమాజంలో ఉంది. అది రాంగ్ అంటే అది ఇప్పుడు చట్టపరమైంది. తర్వాత ఇద్దరు కూడా పార్ట్నర్స్ ని పోగొట్టుకొని ఉంటారు కాబట్టి అది ఒక చట్టబద్ధమైనటువంటి సమాచారంగానే మనం భావించాలి. అలాంటప్పుడు అటువంటి రిలేషన్ లో మీకు వెళ్తున్నప్పుడు కొన్ని నార్మ్స్ పాటించడం అనేది తప్పనిసరి అవుతుంది. ఇటువంటి నార్మ్స్ ను పాటించేటప్పుడు మీరు అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఈ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది, కంపానియన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా వచ్చేటటువంటి ఆ ప్రేమ భావం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు రెడీ అయితే సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా మీరు ముందుగా మీరు ఇండివిజువల్ గా, తర్వాత మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని మీరు ప్రిపేర్ అయినట్లయితే సెకండ్ చాప్టర్ ఫర్ కంపానియన్షిప్ అనేది చాలా సూటబుల్ గా ఉంటుంది. అంటే ఇది క్లారిటీ ఆఫ్ మైండ్ తోటి మీరు ఉండాలి. అంతే తప్ప వేగ్గా, గందరగోళంగా, మీకే తోచని పరిస్థితిలో ఉన్నట్టుగా కాకుండా ఒక ఫ్రెష్ మైండ్ తోటి ఒక న్యూ చాప్టర్, న్యూ బిగినింగ్ ఆఫ్ లైఫ్ అనుకుని వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీకు అది అందించినదని నేను చెప్తున్నాను. ఈ సెకండ్ చాప్టర్ లో ఈ హ్యాపీనెస్ సెర్చ్ చేయడం కోసం ఫుల్లీగా మీకు మా సపోర్టు ఎప్పుడు ఉంటుంది. అయితే డాక్యుమెంటేషన్ అనేది అంటే మీరు మీ వివరాలు, తర్వాత అవన్నీ కూడా మాకు సమర్పించవలసి ఉంటుంది. డైవర్స్ అయితే డైవర్స్ పేపర్స్, తర్వాత డెత్ కేసు అయితే డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఫ్యామిలీ సపోర్టు మీకు ఉందా లేదా అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసుకుని అవసరమైతే వారితో మాట్లాడి ఇవన్నీ కూడా అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కోరుకున్నటువంటి లైఫ్, మరి సెకండ్ ఇన్నింగ్స్ లేదా సెకండ్ చాప్టర్ ఆఫ్ లైఫ్ లో మీకు ఒక కంపానియన్ ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఇది జరగడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఉంటుంది.
కాబట్టి ఈ వివరాలన్నీ మీరు ఇవ్వాలి అంటే తర్వాత మెన్కి అయితే ఇక్కడ ఫైనాన్షియల్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఒక లేడీని పెళ్లి చేసుకున్నారు లేదా లివింగ్ టుగెదర్ లో ఉన్నారు అనుకుంటే పోషించవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనమాట. కాబట్టి మీ అక్కడ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ 20 to 30,000 వరకు అది కూడా చూపించవలసి ఉంటుంది. అంటే మీరు డెత్ సర్టిఫికెట్ లేదా డైవర్స్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సపోర్ట్, తర్వాత ఫైనాన్షియల్ గా మీకు ఏ సపోర్ట్ ఉంది, మీరు ఎలాగ ముందుకు వెళ్తారు, ఆ ఫ్యామిలీని ముందుకు నడిపించడంలో ఇవన్నీ వివరాలు కూడా మాకు అందించవలసి ఉంటుంది. అప్పుడు ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత మరి మీకు ఫోన్ నెంబర్ ఇవ్వబడుతుంది 9908770223కి. మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీరు మాట్లాడవచ్చు. మాట్లాడిన తర్వాత మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా మేము కండక్ట్ చేస్తాం, చిన్నది. అంటే మీ యొక్క బయోడేటా, మీ వివరాలు, మీ అంతటి మీరు ఒక చిన్న వీడియో చేసి పంపించవలసి ఉంటుంది. దాన్ని నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత కొంత నెంబర్ అయిన తర్వాత ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా ఈ ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ లో 50+ లో 3 months ఒకసారి గ్యాదరింగ్ ఇలాంటివి కూడా చేయాలి. అంటే మనకి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చూసుకోవడానికి, లేదా ఒక రోజైనా సరదాగా గడపడానికి ఒక గెట్ టుగెదర్స్ ఇవి కూడా అరేంజ్ చేయాలి అనే అయితే థాట్ అయితే ఉంది. అది ముందు చూస్తాను నేను. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి సపోర్ట్ మీకు కావాలి అనుకుంటే, అంటే ఉన్నాయి ఇతర రాష్ట్రంలో ఉంది, అది మన ఏపీ వరకు పెద్దగా వ్యాపించలేదు. కాబట్టి నేను ఈ మ్యారేజ్ బ్యూరోలో ఫ్యాబులస్ బిగినింగ్స్ లో ఇది సెకండ్ సెగ్మెంట్ గా నేను మరి దీన్ని తీసుకుని మరి ఒక అడుగు ముందుకేసి మీకోసం నేను దీన్ని నడిపించి మీ జీవితాల్లో వెలుగు నింపాలని నేను ప్రయత్నం చేయాలని అనుకుంటూ ఉన్నాను. దీన్ని మీరు సఫలీకృతం చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. 9908770223కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీ నెంబర్ నమోదు చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి మీ పేరు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు ముందుకు నడిపించి ఛానల్ ద్వారా మా ద్వారా మీరు లబ్ధి పొందాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు ముందుకు వచ్చి మీ ఆలోచనలను మాతో పంచుకుని మరి మీకు ఏ విధమైనటువంటి కంపానియన్ కావాలి అనేది మీరు మరి సెలెక్ట్ చేసుకోవడంలో మరి అదే భగవంతుడు మీకు సహాయం చేయాలని, తద్వారా మేము మీకు ఉపయోగపడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను. రేపు ఎసెన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడతాను, మరొక వీడియో. అంటే 3rd సెగ్మెంట్ గా మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఈ అవకాశాలని మరి అందిపుచ్చుకొని మీ లైఫ్ లో మీరు కోరుకున్నటువంటి సంతోషాన్ని మీరు నింపుకుంటారని ఆశిస్తూ ఫ్యాబులస్ బిగినింగ్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.